కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 పెట్రోల్ విధానంపై రాజకీయంగా మరోసారి వేడి రాజుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల యజమానులు నష్టపోతున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. E20 పై ప్రభుత్వం నిర్వహించిన పూర్తి అధ్యయన నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి సేకరించిన 2 లక్షలకు పైగా సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి అందజేసేందుకు ప్రధాని నివాసాన్ని ముట్టడించడానికి పిలుపునిచ్చారు. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారులకు తమకు నచ్చిన ఇంధనాన్ని మాత్రమే ఎంచుకునే అవకాశం కల్పించాలని, అలాగే E20 ధర తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ దాదాపు ఇటు ఫిర్యాదులు చేసినటువంటి ఆన్లైన్లో ఫిర్యాదులు చేసినటువంటిది ఇక్కడ చూస్తున్నాము. దాదాపు 2 లక్షలకు పైగా కూడా ఫిర్యాదులు చేసినటువంటి కాగితాలతో ఇటు ఫిర్యాదు లేఖలతో సార్ కిतना है सर अभी कितना है सर रखना ले जाओ सर कितना ले जाओ भाई ले जाओ 2,33,000 अच्छा దాదాపు E20 మిథాల్ కి సంబంధించినటువంటిది, పెట్రోల్ కి సంబంధించినటువంటిది ఆన్లైన్ ఫిర్యాదులతో 2 లక్షలకు పైగా కూడా ఫిర్యాదులతో వచ్చినటువంటి ఏదైతే ఇక్కడి నుంచి ప్రధాన నివాసానికి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు, దాదాపు ఇక్కడ ఫిరోజ్ షా రోడ్డు ఇక్కడ నుంచి దాదాపు అశోక్ రోడ్డు ఈ ప్రాంతాలంతా కూడా నుంచి వెళ్లేందుకు కూడా దాదాపు 3 అంచెలకు సంబంధించినటువంటిది, 3 అంచెల వ్యవస్థ భద్రత మధ్య దాదాపు 1000 మంది పోలీస్ భద్రత మధ్య ఇక్కడ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటిది. దాదాపు కేజ్రీవాల్ కి తర్వాత ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు, దాదాపు 100 మందికి పైగా కూడా ఇటు ఫిర్యాదులు తీసుకొని ప్రధాని నివాసానికి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి దాదాపు 2 లక్షలకి పైగా కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ ముట్టడి నివాసానికి దాదాపు 1000 మందికి పైగా కూడా ఇటు బందోబస్తు మధ్యలో ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దాదాపు 100 మంది మాత్రమే ఇక్కడ నుంచి మేము బయలుదేరాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము. చాలా శాంతియుతంగా మార్చి నిర్వహించాలన్నటువంటి ప్రయత్నాలను అడ్డుకుంటున్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు. ఈ దృశ్యాలు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తున్నటువంటి తరలిస్తున్నటువంటిది ఇటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కి సంబంధించినటువంటి తరలిస్తున్నటువంటి దాదాపు ఇక్కడ నుంచి లోపలికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు, దాదాపు 100 మందికి పైగా కూడా ఇటు ఫిర్యాదులు తీసుకొని ప్రధాని నివాసానికి ముట్టడించేటటువంటి శాంతియుతంగా మార్చి చేస్తున్నాము. అయితే ఇక్కడికి ముందుకు వెళ్లకుండా కూడా అడ్డుకుంటున్నటువంటిది. ప్రస్తుతము దాదాపు 100 మందికి ఎవరైతే శాంతియుతంగా మేము చేస్తున్నామో ఇటు 1000 మందికి పైగా కూడా పోలీసులను ఎందుకు పెట్టడం, మేము శాంతియుతంగా చేస్తున్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎందుకు అంటూ కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు నినాదాలు చేస్తున్నటువంటిది. ఇక్కడ నుంచి వాహనం బయలుదేరుతుంది. దాదాపు ఢిల్లీ మాజీ సీఎం కి సంబంధించినటువంటి కేజ్రీవాల్ 2 लाख पिटीशन है। అచ్చా, కేజ్రీవాల్ వాహనంలో నుంచి వెళ్తున్నాడు. వాహనాలను ఇక్కడ నుంచి ఫిర్యాదులు దాదాపు 2 లక్షలకి పైగా కూడా 2 లక్షలకి పైగా ఫిర్యాదులు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ వెళ్తున్నటువంటి దృశ్యాలు, దాదాపు ఇక్కడి నుంచి దాదాపు ఫిరోజ్ షా రోడ్డు, తర్వాత అశోక్ రోడ్డు, దాదాపు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కార్యకర్తలు అనుకోవచ్చు, చాలా మందిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి నాయకులు కూడా దాదాపు 2 లక్షలకి పైగా ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో శాంతియుతంగా మార్చ్ చేస్తుంటే ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా దీనిపై ప్రధాని జవాబు చెప్పాలి. E20 మిథాల్కి E20 పెట్రోల్కి సంబంధించినటువంటిది దాదాపు ఇటు అమెరికాతో డీల్ వల్లనే, అమెరికా ఒత్తిడి వల్లనే ఇటు మధ్యతరగతి ప్రజల మీద వాహనాలకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటిది. వాహనాలు దెబ్బతింటున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి. బలవంతంగా ప్రజలకు E20 పెట్రోల్ని విధానాన్ని రుద్దుతున్నారు అంటూ కూడా చాలా కీలకంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నిన్న ఏదైతే పిలుపునివ్వడంతో
ఇక్కడ నుంచి చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సౌరవ్ భరద్వాజ్ ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడి నుంచి ఆయన పాదయాత్ర చేసి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు. కहाँ तक जा रही सर आप लोग? नहीं, हम लोग चिट्ठियां लेके आए थे 100 लोगों के साथ में. तो ये चिट्ठियां पुलिस ने कहा है कि प्राइम मिनिस्टर तो डरते हैं, वो तो नहीं मिलेंगे. तो क्योंकि उनको फिर ट्रंप को जवाब देना पड़ेगा कि भाई मैंने एथेनॉल इतना दबाव डाल के बेचा है तुमको, तुम चिट्ठियां कैसे ले रहे हो. तो मुंह क्या दिखाएंगे ट्रंप को प्रधानमंत्री जी, इसलिए पुलिस उनकी चिट्ठियां लेके जाएगी. ఇక్కడి నుంచి ఏదైతే ఫిర్యాదులు తీసుకొని వెళ్తున్నాము, ఖచ్చితంగా ఇది ప్రధాని నరేంద్ర మోడీకి అందే విధంగా కూడా ఇక్కడ నుంచి మేము ఈ లేఖలు తీసుకొని వెళ్తున్నాం అంటూ కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇటు సౌరవ్ భరద్వాజ్ ఇచ్చినటువంటి చాలా కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము శాంతియుతంగా కూడా మార్చి చేస్తున్నాము, అయినా కూడా మార్చిని అడ్డుకున్నటువంటిది దాదాపు 100 మంది ఉండేటటువంటి ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అడ్డుకున్నారు. దాదాపు ఇక్కడ 1000 మందికి పైగా ఇటు మనం చూస్తున్నాము. దాదాపు అశోక్ రోడ్ అనుకోవచ్చు, ఫిరోజ్ షా రోడ్ అనుకోవచ్చు, అన్ని ప్రాంతాలను కూడా క్లోజ్ చేసినటువంటిది, ఎక్కడా కూడా ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటిది. ప్రస్తుతము ఇక్కడి నుంచి తరలించేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నము. దిస్ ఇస్ కళ. కెమెరామెన్ రాహుల్తో ఢిల్లీ.